హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈరోజు చిన్న చిన్న టిప్స్‌తో అలాగే నేను ఉదయాన్నే ఏం పనులు చేశానో కూడా మీకు చూపించాలనుకుంటున్నాను. వీడియో అయితే స్టార్ట్ అయిపోయిందండి. వచ్చేయండి. మనం ఒకరోజు బట్టలు ఉతకకపోతే బకెటెడు బట్టలు అయితే అయిపోయినాయండి. మొత్తం అన్నీ ఉతికేసాను నేను. అన్నీ ఒకటేసారి ఉతకాలన్నా ఓపిక ఉండదు. ఎప్పుడైనా కుదరకపోతేనే అలా జరుగుతుంది. మొత్తం ఉతికేసి మేడ పైన ఆరబెట్టేసాను. చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో 2 రోజులకి. వర్షం కూడా వస్తుంది అప్పుడప్పుడు. ఉదయాన్నే నేను 9 అవ్వకుండానే ఆరబెట్టేసానండి బట్టలన్నీ. 11:30 అయ్యేసరికి బాగా మబ్బు పట్టడం అయితే స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ పైకి వెళ్తున్నాను అనమాట, బట్టలు అయితే తీసుకొచ్చేద్దామని. వెళ్ళేటప్పుడు స్టెప్స్ ఎక్కి వెళ్తున్నాను, అదే మీకు చూపిస్తున్నాను. ఉదయాన్నే ఆడవాళ్ళకి ఇంటి నిండా పనులే ఉంటాయండి, నాకనే కాదు. చూసారు కదా ఎంత మబ్బులుగా ఉన్నాయో, అందుకే బట్టలు అయితే తీసేద్దామని టబ్ అయితే తీసుకొచ్చాను. కానీ నేను ఎప్పుడూ పైననే మడత పెట్టేసుకుంటానండి. గాలికి అటు ఇటు తిరుగుతా మడత పెట్టేసుకుంటే హాయిగా ఉంటుందని అక్కడే మడత పెట్టుకుంటాను. టబ్ నిండా వచ్చేసాయండి బట్టలు. ఇంకా పైన మడత పెడదామంటే వర్షం పడితే తడిసిపోతాయి అనేసి కిందకి తీసుకొచ్చేసాను. ఇప్పుడు ఇవన్నీ మడత పెట్టేసుకోవాలి. నేను అసలు అలా పక్కన ఉంచనండి, నలిగిపోతాయని. చూసారు కదా, మొత్తం అయితే నేను బట్టలన్నీ మడత పెట్టేసుకున్నాను. టబ్ ఖాళీ అయిపోయింది. ఉతికినప్పుడు ఎన్ని బట్టలు కనిపించాయో మడత పెట్టేసరికి చూసారా అన్ని కొంచెం కనిపిస్తున్నాయి. మనం ఆడవాళ్ళము ఒకటే కాదండి, బయటకు వెళ్ళి కష్టపడి ఎంతో పనిచేసే మగవాళ్ళు కూడా ఉంటారు. మనం ఇంట్లో పనులు చేసుకుంటూ మనమే ఎంతో కష్టం పడుతున్నాం అనుకుంటాం, కానీ మనం కుటుంబాన్ని నెట్టుకు రావడానికి మగవాళ్ళ కష్టం ఎంతో ఉంటుందండి, అది మనకి తెలియదు. ఈ టిప్ వచ్చేసి మాకు సాయంత్రం పాలు వస్తాయండి, నైట్కే కాగబెడతాను నేను. నైట్కి కాగబెట్టుకుంటాను. కాకపోతే గిన్నె నిండా పెడతానండి, ఎందుకంటే పెరుగు ఎక్కువ వాడతారు మా ఇంట్లో. మంచిది కదా, మజ్జిగ అది తాగుతారనమాట. అందుకే గిన్నె నిండా పెట్టి మరగబెడతాను. చూపించాను కదా, ఇలా మరిగేటప్పుడు మరగడం స్టార్ట్ అయినప్పుడు ఒక్కసారి ఇట్లా పాలు తీసుకొని పైకి కిందకి ఒక 2-3 మినిట్స్ అన్నారంటే మనం ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయినా కూడా పాలైతే పొంగవండి. నా టిప్ ఎవరికన్నా అవసరమైతే మీరు కూడా యూస్ చేసుకోండి. అలాగే నేను టీ ఎలా పెట్టుకుంటానో మీకు చూపిస్తానండి. ఒక గిన్నె తీసుకుని ఒక గ్లాసుడు పాలు అయితే పోసుకుంటాను. అలా పోసుకున్న తర్వాత కొంచెం టీ పొడి అయితే వేసుకుంటున్నానండి. టీ పొడి వేసి బాగా టీ మరగబెట్టుకుంటానండి. స్టార్టింగు షుగర్ అయితే వేయను. బాగా మరిగిన తర్వాత అప్పుడు మాత్రమే షుగర్ వేస్తానండి. మీరు ఎప్పుడు ఇలా టీ చేసుకోకపోతే ఒకసారి అయితే ట్రై చేసుకోండి. టీ చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. సారీ అండి, కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది. ఇప్పుడు ఇలా మరిగిన తర్వాత షుగర్ కూడా వేసేసుకున్నాను. నా టిప్స్, నా వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఇలా ఇంకా మంచి మంచి టిప్స్తో మంచి మంచి వ్లాగ్స్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మీ అందరి సపోర్టు కూడా నాకు ఇస్తారని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. టీ జాలి కొంచెం కన్నం పడిపోయిందండి, ఎవరు ఏమనుకోవద్దు. కొత్త తీసుకోవాలి, బయటికి వెళ్ళలేదు అందుకే తీసుకోలేదు. నా టీ అయితే రెడీ అయిపోయింది. నేను డైలీ ఈవినింగ్ అయితే టీ తాగుతానండి. అందరికీ అలవాటు ఉండదు, నాకు చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం ఉండేది కాదు. తలనొప్పి వల్ల అలవాటు చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.